ఏవండో ఫిబ్రవరి 28వ తారీఖుని లెగ్గానే మా ఆవిడ నేను బయటికెళ్దాం అనుకున్నామండి. అదేనండి మనకి శివరాత్రి రోజుని ఆదియోగి బొమ్మ ప్రతిష్ఠ చేశారు కదండీ! అక్కడికి వెళ్దాం అని చెప్పేసి. అదేనండి మన ద్వారపూడి అంటారు కదా! ఆంధ్ర శబరిమలై అంటారు కదండీ! మన ద్వారపూడిలో అయ్యప్ప స్వామి గుడి దగ్గరికొచ్చామాట. ఎంట్రన్స్ అలా ఎళ్ళెంటనే దండం పెట్టుకొని పక్కనున్న ఆదియోగి బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయామాట. వచ్చానండి. చూసారు కదా! ఎంత బావుందంటేని కళ్ళు చెదిరిపోయేలా ఉందండి. అంత అందంగా చేశారు. చాలా అంటే చాలా బావుంది. ఇది కట్టించింది ఎవరనుకుంటున్నారు? నాకు తెలీదు గానీ, ఆ ఎనక్కెళ్ళిన ఆ పక్కన లోనుంచి మనకి ఎంట్రన్స్ పెట్టండి. లోన శివజ్ఞానం చేసుకోవడానికి లోన ప్రశాంతంగా స్టూల్స్ ఏశారండి. కుర్చీలేశారు. కూర్చొని శివుడిని ధ్యానించుకుంటూ కొంసేపు కూర్చొని బయటకొచ్చామాట. అలాగా మన అయ్యప్ప స్వామి గుడి పక్క నుంచి చూస్తుంటే చాలా అందంగా ఉంది. సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ నుంచి. మన ఆదియోగి బొమ్మ ఉన్న పక్కన మనకి కిందన భోజనశాల జరుగుతదండి. భోజనశాల పైనే మనకి అందమైన రథం కనబడుతదండి పైన. అదేనండి శ్రీకృష్ణార్జునులు నడిపినప్పుడు రథం ఉంటది కదండీ! ఆ రథం గురించి కూడా అక్కడ కనబడుతుందన్నమాట. చూస్తాము. చాలా కనువిందుగా ఉంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టాలి కదా! అప్పటిదాకా ఒక లైక్ చేసుకొని, షేర్ చేసుకొని ఉంటాను మరి.